సో, ఇక్కడ మీరు జూసినట్టయితే దిస్ ఈజ్ ఎ హై. దిస్ ఈజ్ అవర్ సెకండ్ లో హై. అండ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది మార్క్ అయింది. అండ్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయింది కాబట్టి సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు బయింగ్ అనిపించింది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఫస్ట్ హై అండ్ సెకండ్ హై చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ హై. దాని తర్వాత దిస్ ఈజ్ అవర్ సెకండ్ హై లెవెల్. అండ్ ఈ హై లెవెల్‌తో ఈ హై లెవెల్ మ్యాచ్ చేసినా మనకి ఇక్కడ ఏమైంది? గ్రీన్ సాలిడ్ క్యాండిల్ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి బయింగ్ సైడే వెళ్ళిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడొచ్చేసి ఒక్క హై ఉంది. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ హై ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ట్రెండ్ అనేది మనకు మ్యాచ్ కావాలి. ఓకే. అండ్ ఈ ట్రెండ్ లెవెల్ అనేది బ్రేక్ అయితేనే మార్కెట్‌లో మనకు కంటిన్యూయస్ బయింగ్ అనేది కనిపిస్తది. ఇక్కడ మీరు చూడండి. నేనేం చెప్పాను ఇప్పటిదాకా మనకేం కావాలి? ఈ ట్రెండ్ లెవెల్ బ్రేక్ కాంగానే మనకు సాలిడ్ క్యాండిల్ గ్రీన్ అనేది కావాలి. అలా అయితేనే మార్కెట్‌లో బయింగ్. అలా కాకపోతే మార్కెట్‌లో బయింగ్ లేదు.